హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ అల్లం పచ్చడి. ఇలా మామిడికాయని ఇలా కడిగి తుడిచి ఇలా చెక్కు తీసుకొని ఇలా సన్నటి ముక్కలు కోసుకోవాలి. మామిడికాయ అల్లం పచ్చడికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, కారం గిద్ద, ఉప్పు గిద్ద, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, బెల్లం 200 గ్రాములు. కొంచెం నూనె వేసుకొని వేయించాలి. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఈ విధంగా వేగాలి. అల్లం ముక్కలు 200 గ్రాములు, మామిడికాయ ముక్కలు 600 గ్రాములు. అల్లం ముక్కల్ని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీయాలి. అట్లాగే మామిడికాయ ముక్కలను కూడా కొంచెం వేయించుకోవాలి. అంతే, కొంచెం మగ్గినాక ఆపేసుకోవాలి మామిడికాయ ముక్కలు. అదే బాండీలో కొంచెం మగ్గంగానే ఆపేయాలి. మామిడికాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మెత్తగా చేయి పెడితే మెత్తగా వస్తుంది. అటు మగ్గిన తర్వాత ఆపేయాలి. ఇలా ఫస్ట్ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర మిక్సీ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇది అల్లం కూడా ఇలా మిక్సీ వేసుకొని దాన్ని సపరేట్ పెట్టుకోవాలి. ఉప్పు గిద్ద కొలుచుకొని పక్కన పెట్టుకొని ఎక్కడ వేసుకోవాలో అక్కడ చూసుకొని వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా మెదగాలి. ఇవన్నీ విడివిడిగా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కలిపి మిక్సీ వేయాలి. మామిడికాయ అల్లం పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.